రాని దళితుల్ని గుర్తొచ్చారు. ఆయనకున్నటువంటి మెంటాలిటీ అదేనండి. ఆ రోజున దళితులందరూ కూడా వాస్తవంగా చెప్పాలంటే 80% ఓట్లు వేసింది దళితులే. జగన్మోహన్ రెడ్డి గారికి 80% ఓట్లు వేస్తారు దళితులు ఆ రోజున. ఆ దళితుల్ని విస్మరించి ఎవరిని కూడా తన కాంపౌండ్ వాళ్ళకు కూడా రానివ్వలేదు. ఆ రోజు సుధాకర్ గారు మత్తు ఇచ్చేటువంటి డాక్టర్ గారు కోటేసుకొని చక్కగా ఉద్యోగం చేసేటువంటి ఆ మంచి మనిషిని, ఎంతో మరి చదువుకున్నాడు కష్టపడి, అట్లాంటి మనిషిని సట్టిప్పు తీసి రోడ్డు మీద పిచ్చోడిని చేసి ఇతను మెంటల్గా చేశారు అతను కావాలని. ఆ రోజు ఆటో ఎక్కించినప్పుడు కూడా అందరు ప్రపంచం అంతా చూసింది. ఆ రోజున ఆయన పిచ్చోడిని చేసి ఆ రోజు చంపడం జరిగింది. తర్వాత మీ ఎమ్మెల్సీ అనంతబాబు కూడా తనకున్న సుబ్రహ్మణ్యంని చంపి ఇంటికి వెళ్ళి శవాన్ని ఇస్తే కూడా దళితులు మాట్లాడిన పరిస్థితి. ఈరోజు దళితులు ఉన్నటువంటి పేదరికమైన పరిస్థితి, పనులు చేసుకుంటాను కష్టపడి జీవించేటువంటి రెక్కాడిదే కానీ మా డొక్కాడిన పరిస్థితుల్లో ఈ లాయర్ను కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా కేసులను మాఫీ చేసుకున్నారు. మీరైతే ఈ విధమైనటువంటి భేదం తీసుకురామకండి. మీ పరిపాలనలో మీకు ఓట్లు వేసినటువంటి దళితుల్ని మీరు విస్మరించి మీరు చేసిన మోసం, మీరు చేసినటువంటి అఘాయిత్యాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకొని 164 సీట్లు రావడానికి దళితులేంది, ముస్లిమ్స్ ఏంది, హిందువులేంది అందరూ ఏకతాటిగా నడవబట్టే ఈరోజు 164 సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు గద్దెక్కించారు. మీకు 11 సీట్లు వచ్చినాయి. మీరు ఒకవేళ మీ పరిపాలన 5 సంవత్సరాలు చేతకాకనే కదా ఈ విధంగా అందరూ విస్మరించారు మిమ్మల్ని. లేకపోతే ఈరోజు మీకు ఈ గతి పట్టేది కాదు. కానీ ఇప్పటికైనా మీరు ఇలాంటి భావజాలాలు తీసుకురాకుండా రాష్ట్రాన్ని సహకరించి దళితుల్ని దీంట్లోకి లాగమాకండి. మీరు దళితులు కాదు, మీరు ఉన్నతమైనటువంటి కులం సంబంధించినటువంటి వాళ్ళు. దళితులు తట్టుకోలేరు ఏదైనా జరిగితే. దళితుల్ని మీరు రెచ్చగొట్టి వాళ్ళని మనోభావాలు దెబ్బతీసి అవతరాల మీదకి వెళ్ళి గొడవలకు వెళ్ళమని మీరు ప్రోత్సహించే విధానం మంచిది కాదు. జైలుకి వెళ్తే రాలేరు, బయటికి లోపలికి వెళ్తే లాయర్ని పెట్టుకోలేరు. అలాంటి పేద దళితులు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్నటువంటి ప్రభుత్వంలో వారు ఇచ్చేటువంటి 4,000 రూపాయలు కానీ అవన్నీ కూడా ముసలోళ్ళకి కానీ ఇంకా చేసేటువంటి డెవలప్మెంట్లో దళితులందరూ ఆయన వైపు చూస్తున్నారు కనుక డెవలప్మెంట్ చేయడానికి ఆయన సహకరించే టైంలో మీరు ఈ మాటలు మాట్లాడటం తప్పని నా భావన అండి.